కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 10 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 16 ఆగస్టు 2025 శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కుజుడు, షష్టమంలో రాహు, సప్తమంలో శనైశ్వరుడు, భాగ్యస్థిత చంద్రుడు, దశమంలో శుక్రగురులు, ఏకాదశ రవిబుధులు, ద్వాదశలో కేతు సంచారం. ఇక కన్యా రాశి వారికి మీ పట్టుదలతో శ్రమతో కూడుకున్నటువంటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అంటే మనం తలపెట్టి ఏది ప్రారంభం చేసినప్పటికీ కూడా కాస్త ఒత్తిడి, శ్రమ, ఆలస్యం, జాగరూకత, టెన్షన్స్తో కూడుకున్నటువంటి విజయాలు కలుగుతాయి. అంటే అంత టెన్షన్, ఇబ్బందులు ఉన్నప్పుడు విజయాలు ఎలా అవుతాయంటే దాన్ని దశమంలో ఉన్న గురువు యొక్క ప్రభావం వల్ల మీరు ఇంత కృషి చేయబట్టి మీకు ఫలితం కలిగింది, ఇంత కష్టపడబట్టి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విధంగా కన్యా రాశి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో కుజుడు, దశమంలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఆకస్మికమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. జీవిత భాగస్వామి నుంచి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. షష్టమ రాహు సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో వచ్చే కొద్దిపాటి ఆటంకాలు, ఫైనాన్స్, లిటిగేషన్, మధ్యవర్తిత్వం, లీగల్ స్పెక్యులేషన్ లాంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యారాశి వారికి షష్టమ రాహు సంచారం వల్ల ఏవైతే ప్రతిబంధకాలుగా ఇబ్బంది పడేటువంటి వారికి ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, లీగల్ సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాల విషయాల్లో సత్వర నిర్ణయాల వల్ల సమస్యలు కలుగుతాయి. ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ప్లానింగ్తో, ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అనవసర సమస్యల్లో తలదెరుచకుండా ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ రాశివారికి ముఖ్యంగా ద్వాదశ కేతు, లాభస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల జీవితంలో ఒక ధైర్యంతో కూడుకున్న కార్యాచరణ చేస్తారు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. పురోభివృద్ధిని సాధించుకుంటారు. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. విందుల విలాసాల్లో పాల్గొంటారు. స్నేహితులు, మధ్యవర్తులు ఇచ్చే సహాయ సహకారాలు లభిస్తాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మరి కన్యారాశి వారికి ఈ వారంలో చేదిగిన పరిహారాల గురించి చూసుకుందాం. ఈ రాశి వారికి జన్మకుజుడు, సప్తమ శనైశ్వరుడు, షష్టమ రాహు సంచారం. ఇక కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి మనస్పర్ధలు కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జరిగేటువంటి ఖర్చు కానీ, చిన్న చిన్న మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోవటం కోసం ఈ రాశివారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని, అలాగే సోమవారం రోజు విశేషంగా రుద్రాభిషేకాన్ని చేయించుకోవటం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవటం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, చక్కగా మంగళవారం రోజు కందులు, బెల్లాన్ని దానం ఇవ్వటం వల్ల కన్యారాశి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, రుణ, రోగ, శత్రు సంబంధితమైన అన్ని సమస్యలకు మంగళవారం మీరు పరిహారం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.